హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి పాపని తీసుకువెళ్ళి అరవింద్ చేత ఆస్తిని రాయించుకోవాలనుకున్న మురళికి ఊహించని షాక్ ఇచ్చిన విక్కీ. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. పద్మావతి విక్కీ ఇద్దరు సంతోషంగా హ్యాపీగా ఇక బయటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పద్మావతి అయితే విక్కీతో చాలా సరదాగా స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి బైక్ మీద వస్తాడు. బైక్ మీద వచ్చి పద్మావతిని గుద్దేస్తాడు. దాంతో ఇక పద్మావతి అక్కడ పడిపోతుంది. అలా పడిపోయి స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయిన పద్మావతిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు విక్కీ. అయితే అప్పుడే ఇక డాక్టర్లు అయితే తను ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి డాక్టర్లు చెప్తారు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ. అయితే 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని అనడంతో ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఇంతలో ఇక మురళి అయితే అరవింద దగ్గరికి వెళ్తాడు. అరవింద దగ్గరికి వెళ్ళి, ఏంటి అరవింద, పద్మావతి నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. పద్మావతి ఉండగా పాపని నువ్వు ఏమీ చెయ్యలేవో, పాపని తీసుకురాలేవో, కిడ్నాప్ చేయలేవని ఎన్నో మాటలు చెప్పావు కదా. ఈరోజు పద్మావతి ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుసా అని ఒక వీడియో కాల్ని చూపిస్తూ ఉంటాడు. పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి మురళి అయితే ఇక మురళి అలా చూపించేసరికి అరవింద ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అరవింద షాక్ అయిపోతూ, పద్మావతికి ఏమైంది, ఏం చేసావురా పద్మావతిని అని అంటూ ఉంటుంది అరవింద. పద్మావతిని ఏం చేశానో తర్వాత చెప్తాను. మరి ఇప్పటికైనా నువ్వు పద్మావతిని కాపాడుకోవాలంటే ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టాల్సిందే అని అంటూ ఉంటాడు మురళి. చూడు, నువ్వు ఇలాంటి స్టోరీలు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం అస్సలు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టను. పద్మావతి గురించి నాకు తెలుసు, తను ఎప్పుడు కూడా ఈ పరిస్థితిలో ఉండదు అని అంటూ ఉంటుంది అరవింద. నీకు వీడియో చూపించినా కూడా అంత ధైర్యం ఏంటి అరవింద? సరే, పాపని తీసుకువచ్చి నీ ముందు పెడితే అప్పుడు నువ్వు చూస్తావా అని అంటూ ఉంటున్నాడు మురళి. అయితే పాపని నువ్వు టచ్ కూడా చెయ్యలేవు అని అంటూ ఉంటే, అవునా, సరే అయితే నీకు రేపటిలోగా పాపని నీ దగ్గరికి తీసుకొస్తాను, నీ చేత్తోనే ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టేలా చేస్తాను అని అంటూ ఉంటాడు మురళి. తర్వాత ఇక ఇలాగా పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందని సుగుణకైతే తెలుస్తుంది. సుగుణకు తెలిసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక యశోదరైతే, ఏమైంది సుగుణ, ఎందుకు అలా షాక్ అయిపోయావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే, పద్మావతి, మన పద్మావతి అని సుగుణ అంటూ ఉంటుంది. ఏంటి సుగుణ, పద్మావతికి ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇలాగా ఏడుస్తున్నావు, చెప్పు సుగుణ అని యశోదర్ కూడా కంగారు పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి రావు అయితే వస్తాడు, అసిస్టెంట్ రావు. అప్పుడే ఇంకా యశోదర్తో అంటూ ఉంటాడు, సార్ మన పద్మావతికి యాక్సిడెంట్ అయింది అంట సార్, తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారి యశోదర్ అయితే షాక్ అయిపోతూ, నో, అలా జరగడానికి వీల్లేదు, పద్మావతికి ఏమీ కాకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సుగుణ అలాగే యశోదర్ కూడా హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటే సుగుణ అంటూ ఉంటుంది, నేనేంటి హాస్పిటల్కి వెళ్దామంటున్నాను, అక్కడికి వెళ్తే వాళ్ళందరూ ఉంటారు, అలాగే విక్కీ కూడా ఉంటాడు, యశోదర్కి నిజం తెలిసిపోతుందేమో, లేదు వెళ్ళకూడదు, యశోదర్కి నిజం తెలియకూడదు అని కంగారు పడుతూ ఉంటుంది సుగుణ. వద్దు, మనం తర్వాత వెళ్దాము అని సుగుణ అనడంతో, ఏంటి సుగుణ, అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది, నా ప్రాణం అని అంటాడు యశోదర్. ఒక్కసారి సుగుణ షాక్ అయిపోతూ ఉంటుంది. భగవంతుడా, ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావంటూ సుగుణ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక సుగుణ యశోదర్ ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే విక్కీ బాధపడుతూ ఉంటే, బాధపడి విక్కీ, పద్మ లాంటి మంచి మనిషికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు, తను మళ్ళీ మన మధ్యలో నవ్వుతూ తిరిగి వస్తుంది అని ఆర్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ అయితే, పద్మావతికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదురా ఆర్య, సరదాగా బయటికి వెళ్ళిన మాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు అని విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అను అయితే, బావగారు మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఇలాగే మీరు నీరసం పడిపోతే పద్మావతి మిమ్మల్ని మళ్ళీ చూసిందంటే నన్ను
నన్ను తిడుతుంది. రండి కొంచెం తిందురు గాని అని అంటూ ఉంటుంది. అను అయితే లేదు, పద్మావతిని ఆ పరిస్థితిలో చూసి నాకేమీ తినాలని అనిపించడం లేదు అని విక్కీ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్య విక్కీని తీసుకొని మరొక గదిలోకి వెళ్తాడు. ఈలోగా అక్కడికి యశోధర్ సుగుణ అయితే వస్తారు. సుగుణ అయితే అక్కడ విక్కీ ఉంటాడేమో, ఒకవేళ ఉంటే నిజం యశోధర్కి తెలిసిపోతుందేమో అని చాలా భయపడుతూ వస్తుంది. కానీ అక్కడ విక్కీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే ఇక అక్కడ నారాయణ అలాగే అను అందరూ కూడా నుంచొని ఉంటారు. ఇక యశోధర్ని చూసి ఎవరు బాబు మీరు అని నారాయణ అడుగుతూ ఉంటే పద్మావతి పనిచేస్తున్న ఆఫీస్కి బాస్ని నేనేనండి, పద్మావతి పరిస్థితిలో ఉందని తెలుసుకొని వచ్చాను అని అంటూ ఉంటే అవును బాబు, తను చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉంది అని నారాయణ అంటాడు. ఇంతలో ఇంకా నారాయణ అలా అనేసరికి డాక్టర్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే యశోధర్ అయితే డాక్టర్ తనకి ఎలా ఉంది పద్మావతికి అని అడుగుతూ ఉంటే తను చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, తన తలకి గాయమైంది, తన ట్రీట్మెంట్కి కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని అంటూ ఉంటారు. డాక్టర్ అయితే డాక్టర్ మేము అంత పెట్టుకోలేము, లేని వాళ్ళము అని నారాయణ అంటూ ఉంటే మీరు ఆగండి అంకుల్, చూడండి డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను భరిస్తాను, పద్మావతికి ఏమీ జరగకూడదు, ఎన్ని లక్షలైనా పర్వాలేదు అని యశోధర్ అంటూ ఉంటే అప్పుడే ఇక అను అయితే యశోధర్కి 2 చేతులు జోడించి మీలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచి జరగాలి సార్, నా చెల్లెలు మీ ఆఫీసులో పనిచేస్తుందని నా చెల్లెలికి మీరు ప్రాణం పోస్తున్నారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నా చెల్లెలికి మీరు వైద్యం చేయిస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక అను అయితే అప్పుడే యశోధర్ అయితే పద్మావతి పట్ల ఉన్న బాధ్యత నాకు అలా చేయిస్తుంది, మీరు నమస్కారం పెట్టి నన్ను పెద్దవాణ్ణి చేయకండి అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే బాధపడకమ్మా, అందరూ మంచి కోరుకునే పద్మావతికి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు, కానీ ఆ దేవుడు కూడా ఇందుకో ఇలాగే చేస్తున్నాడని అనిపిస్తుంది అని అంటూ మరొకసారి అలా మాట్లాడుతూ ఉంటుంది. సరే యశోధర్ మనం ఇంటికి వెళ్దాము, చూసావు కదా పద్మావతిని అని అంటూ ఉంటుంది. సుగుణ అయితే సరే అమ్మా అని యశోధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక విక్కీ డాక్టర్ వచ్చారా బాబాయ్ అని అంటూ ఉంటే వచ్చారు విక్కీ, ఎన్నో లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు అని అనగానే లక్షల్లోనా, ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్ అని అంటూ ఉంటాడు విక్కీ. సరైన సమయానికి ఆస్తి మొత్తం ఆ దుర్మార్గుడు లాగేసుకున్నాడు, నా పద్మావతిని నేను ఎలా బతికించుకోను అని అంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు నారాయణ, పద్మావతి పనిచేసే ఆఫీసు బాస్ అట, ఆయన వచ్చి ఎన్ని లక్షలైనా పర్వాలేదు పద్మావతిని బ్రతికించండి నేను ఖర్చు పెడతాను అని డాక్టర్కి చెప్పారు, మీ గురించి నాకు తెలుసు కదా యశోధర్ అని ఆ డాక్టర్ కూడా ఇక యశోధర్తో మాట్లాడారు అని అనగానే అంటే యశోధర్ గారు వచ్చారు, పద్మావతిని చూశారనమాట, నేను ఇక్కడ లేని మూలాన అసలు మా ఇద్దరం భార్యాభర్తలన్న విషయం ఆయనకి తెలియలేదు అని విక్కీ అయితే నిజంగా యశోధర్ గారు చాలా దేవుడు, పద్మావతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన తర్వాత యశోధర్ గారికి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇంకా విక్కీ అలా పద్మావతి వంక చూస్తూనే ఉంటాడు. ఇంతలో ఎవరి మట్టుకి వాళ్ళు హాస్పిటల్లోనే ఉండడం వల్ల ఇంటి దగ్గర పాపను అయితే పార్వతికి అంటే అను వాళ్ళ అమ్మకి అప్పచెప్తారు. ఇక అను వాళ్ళ అమ్మ అయితే పద్మావతికి ఆరోగ్యం బాగోలేదని బాధపడుతూనే పాపనైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక దివ్య కూడా ఇంటికైతే వచ్చేస్తుంది. దివ్య ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే పాపని నేను చూస్తాను, మీరు పద్మావతిని వదిన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తే వెళ్ళండి అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పార్వతి ఇక పద్మావతికి ఎలా ఉంటుందో అని భయపడి ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళటానికి పాపని దివ్యకి అప్పచెప్తుంది. అప్పుడే ఇక దివ్య అయితే ఈసారి నిన్ను ఆ పద్మావతి మురళీ బావ దగ్గర నుంచి ఎలా కాపాడుతుందో చూస్తానే అని పాపని చూస్తూ అంటూ ఉంటుంది. దివ్య అయితే ఇక దివ్య అలా అనేసరికి మురళికి కాల్ చేస్తుంది. బావా పాప నా దగ్గర ఉంది, పాపని తీసుకువెళ్ళడానికి డైరెక్ట్గా నువ్వు ఇంటి దగ్గరికే రావచ్చు అని
ఫోన్ చేస్తూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక మురళి అయితే మన ప్లాను సక్సెస్ అయిందనమాట, మొత్తానికి మనం అనుకున్నది సాధించాము అని అనుకుంటూ ఉంటాడు మురళి. తర్వాత ఇక పద్మావతికి చిన్న ఆపరేషన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత పద్మావతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి వస్తుంది, తను స్పృహలోకి వస్తుంది. విక్కీతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్తాడు. పద్మావతి దగ్గరికి విక్కీతో పాటు వాళ్ళమ్మ పార్వతి కూడా వెళ్తుంది. అప్పుడే ముందు పద్మావతి అయితే సారు పాప ఎక్కడుంది సారు అని అడుగుతూ ఉంటుంది. పాప ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు పాప గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, మేమందరం ఉన్నాం కదా అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. నీకేమవుతుందా అని నా ప్రాణం పోయింది పద్మావతి అని విక్కీ అనగానే మీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది సారు అని చెప్తూ ఉంటుంది. అమ్మా పాప ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే పాప దివ్యకి ఇచ్చొచ్చానమ్మా, నిన్ను చూద్దామని వచ్చాను అని పార్వతి అనగానే దివ్యకి ఎందుకు ఇచ్చావమ్మా, దివ్య ఆ మురళి మనిషి అని అనగానే ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది, దివ్య ఏంటి మురళి మనిషి ఏంటి అని అనగానే అవునండి నిజంగానే దివ్య మీ చెల్లెలు మురళి మాయలో ఉంది. ఆ మురళీకాడు మాయ మాటలు చెప్పి మీ చెల్లిని అడ్డం పెట్టుకొని పాపని తీసుకువెళ్ళి వదిన చేత ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకనే పాపని 2 సార్లు తను తీసుకువెళ్ళాలనుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అయితే అంటే ఇప్పుడు పాపని వాడు తీసుకువెళ్ళిపోతాడంటావా అని అంటూ ఉంటాడు విక్కీ. వెళ్ళండి, వెళ్ళి ముందు పాపని కాపాడండి, వెళ్ళండి సారు అని పద్మావతి విక్కీని అయితే పంపిస్తూ ఉంటుంది ఇంటికి. అప్పటికి ఇక మురళి అయితే అక్కడికి వస్తాడు. ఇక మురళి వచ్చి దివ్యతో అంటూ ఉంటాడు, ఈరోజు ఈ పాపని తీసుకువెళ్ళి అరవింద్కి నీ పాపే అని చెప్తాను, నీ పాపే అని చెప్పి తన చేత ఆస్తి రాయించుకుంటాను. ఇప్పుడు పద్మావతి రాదు కాపాడడానికి, విక్కీ రాడు, వాళ్ళందరూ హాస్పిటల్లో పడున్నారు అని మురళి అయితే అంటూ ఉంటాడు. బావా మరి నా పరిస్థితి ఏంటి, నేనే కదా ఇక్కడ పాపని తీసుకొని ఉంది, మళ్ళీ నన్ను వాళ్ళు ఏదైనా అంటారేమో అని అంటూ ఉంటే చూడు దివ్య నువ్వేమీ కంగారు పడుకో, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మురళి పాపని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అలా మురళి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉండడం విక్కీ వెళ్ళి చూస్తాడు. ఇక విక్కీ మురళిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక మురళిని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నప్పుడే యశోధర్ అయితే విక్కీని చూస్తాడు. విక్కీని చూసి యశోధర్ విక్కీ ఏంటి అలాగా చాలా టెన్షన్ పడుతూ వెళ్తున్నాడు, పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందని విక్కీకి తెలుసో లేదో అని అనుకుంటూ తన వెనకాల యశోధర్ కూడా వెళ్తాడనమాట. అప్పుడే ఇక మురళి పాపని తీసుకువెళ్తాడు. పాపని తీసుకువెళ్ళి అరవిందకి పాపనైతే చూపిస్తాడు. అరవింద ఇదిగో నీ పాప అని అంటూ చూపించేసరికి పాపని చూసి అరవింద్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. పాప అమ్మా నా దగ్గరికి వచ్చావా అమ్మా, అయినా ఈ దుర్మార్గుడి చేతికి నువ్వెందుకు చిక్కావమ్మా అని అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అరవింద బాధపడుతూ ఉంటే మురళి అయితే ఏంటి మరి ఇప్పటికైనా సంతకం పెడతావా లేకపోతే పాప ప్రాణాలని తీయమంటావా అని అంటూ ఉంటాడు. మురళి అయితే నీచుడా, అది నీ కన్న కూతుర్రా, కన్న కూతుర్ని చంపాలని చూస్తున్నావా ఆస్తి కోసం, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మురళి అయితే చూడు అరవింద నేనేమి పిల్లల్ని కనాలని అనుకోలేదు, కేవలం నీలాంటి కుంటిదాన్ని ప్రేమతో ఎవడు పెళ్లి చేసుకుంటాడో, అందులోనూ నాలాంటి వాడో ముందే చేసుకోడు, అందుకని ఆస్తి కోసమే నేను పెళ్లి చేసుకున్నాను, ఆ ఆస్తికి పొందడానికి ఎవ్వరు అడ్డొచ్చినా వాళ్ళని అడ్డు తొలగించుకుంటాను నేను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే పాపని ఏమీ చెయ్యొద్దు అని అంటూ బ్రతిమలాడుతుంది. అప్పుడే విక్కీ అయితే మురళిని ఫాలో అవుతూ వస్తాడు కదా. ఇక లోపలికి వెళ్ళబోతూ ఉండగా రౌడీలైతే అడ్డుకుంటూ ఉంటారో విక్కీని. ఇక రౌడీలనైతే చితకబాదుతాడు. రౌడీల్ని చితకబాది ఇక వాళ్ళని స్పృహ లేకుండా కొట్టేసి విక్కీ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూడు ఇప్పుడు ఈ డ్రాప్స్ ఉన్నాయి, పాప నోటిలో వేశానంటే పాప చనిపోతుంది అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు. పాపని తను లాగేసుకుంటాడు అరవింద్ దగ్గర నుంచి అని. అప్పుడే అరవింద్ అయితే నీకు దండం పెడతాను, మా అమ్మని ఏమీ చెయ్యొద్దురా, నీకు దండం పెడతాను అని అంటూనే ఉంటుంది. అయినా సరే అస్సలు కూడా ఊరుకోడు. ఇక అలా ఊరుకోకుండా తను
చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను అని అంటూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే ఇక అరవింద, ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టావో, ఆస్తిని నీ ముఖాన్ని కొడతాను. మా అమ్మ కన్నా నాకు ఆస్తి ఏమీ ఎక్కువ కాదు. ఏవి ఆస్తి పత్రాలు ఇవ్వు, సంతకం పెడతాను అని అరవింద సంతకం పెట్టడానికి ఒప్పుకుంటుంది. చూసావా అమ్మ, మీ అమ్మ నన్ను ఎంతలాగా కాల్చుకు తింటుందో. నువ్వు రాకపోయేసరికి ఆస్తి పత్రాలు కూడా సంతకం పెట్టనని చెప్పింది. నువ్వు కనిపించేసరికి ఆస్తి పత్రాల మీద సంతకం పెడతానంది. నిజంగా ఆడపిల్లలు మహాలక్ష్ములు అంటారు. నువ్వు పుట్టాకే నాకు ఇంత ఆస్తి కలిసి వచ్చిందమ్మా, నిజంగానే అని పాపతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మురళి అయితే అప్పుడే ఇక అరవింద్ అయితే, దుర్మార్గుడా, నీలాంటి నీచుడు కడుపున పుట్టినందుకు అది దురదృష్టవంతురాలే. నీ తండ్రి గురించి ఏం చెప్పుకుంటుందిరా? ఒక దుర్మార్గుడని, ఆస్తి కోసం నన్నే చంపాలనుకున్నాడని చెప్పుకుంటుందా నా కూతురు అని అరవింద బాధపడుతూ ఉంటుంది. అప్పుడే, ముందు ఈ మాటలన్నీ ఆపు, ముందు పత్రాల మీద సంతకం పెట్టు అని అనగానే ఇక పత్రాల మీద సంతకం పెట్టబోతుండగా, ఆగక్క, ఎందుకు నువ్వు ఆస్తిని వాడికి రాసిస్తున్నావో అని విక్కీ అయితే ఇక ఎంట్రీ ఇస్తాడు. పద్మావతి ప్రతిసారి పాపని కాపాడుతుందని నా పద్మావతిని చంపాలని చూసావా? ఇప్పుడు పాప మా అమ్మని కూడా చంపాలని చూసి అక్క చేత ఆస్తి రాయించుకోవాలనుకుంటున్నావా? రే, ఈ రోజుతో నువ్వు అయిపోయావురా, ఇక నీ ఆటలు సాగనివ్వను అని అంటూ ఉంటే, చంపేరా విక్కీ, ఇన్ని రోజులు అక్కకి తాళి కట్టిన బావలాగే చూసావు. ఈ నీచుడు ఇక బ్రతికుండడానికి వీల్లేదు. ఈ నీచుడు బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే. మన అమ్మని ప్రాణాలతో మనం దక్కించుకోవాలంటే ఈ నీచుడిని చంపేయాలి అని అంటూ ఉంటుంది అరవింద్. అయితే అప్పుడే ఇక మురళి అలాగే విక్కీ ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకుంటూ ఉండేలోపే అరవింద పాపని తీసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏయ్ అరవింద, ఆగు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక యశోధర అక్కడికి వచ్చి, ఎవరండి మీరు, ఏంటి ఇలా పాపను తీసుకొని పారిపోయి వస్తున్నారు అని అనగాల్ని, నా భర్త నా తమ్ముణ్ణి నా బిడ్డని నన్ను చంపాలని చూస్తున్నాడు, కాపాడండి అని అరవింద యశోధర్ని అంటూ ఉంటుంది. వెంటనే పోలీసులకి ఫోన్ చేసేయండి అని అనగాల్ని యశోధర్ అయితే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయిన తర్వాత అప్పుడే మురళి విక్కీ ఇద్దరు కూడా లోపల ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మురళికి రివాల్వర్ అయితే దొరుకుతుంది. రివాల్వర్తో విక్కీని షూట్ చేయబోతుండగా సరిగ్గా అక్కడికి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో అప్పుడే ఇక మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. దించరా రివాల్వర్, లేకపోతే ఇప్పుడు నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాము అని పోలీసులు అంటారు. అప్పుడే మురళి అయితే తన చేతిలో ఉన్న రివాల్వర్ని కింద పడేసి, సార్ నాదేమీ తప్పులేదు సార్, వీడే కావాలని నన్ను చంపాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే, దుర్మార్గుడా, ఇంకా నా తమ్ముడి మీద నిందలు వేయాలనుకుంటున్నావా? సార్ వీడే మా తమ్ముడు ఆస్తిని మొత్తం కూడా లాక్కొని ఇప్పుడు కన్న కూతురని కూడా చూడకుండా ఆస్తి కోసం మా బిడ్డని చంపాలని చూశాడు దుర్మార్గుడు అని అంటూ పోలీసులకి చెప్తూ ఉంటుంది. కాపాడాలనుకున్న పద్మావతిని కూడా చంపాలని చూశాడు. మా పద్మావతి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్. ఇంతమంది ప్రాణాలు తీయాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు. వీడికి ఉరిశిక్ష వేయించండి సార్, ఉరిశిక్ష వేయించండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక యశోధర్ షాక్ అయిపోతూ, పద్మావతి ఏంటి అని అంటూ ఉంటే, పద్మావతి నా తమ్ముడు భార్య, నా తమ్ముడు విక్కీ అని చెప్తూ యశోధర్కి షాక్ ఇస్తుంది. అరవింద ఇక నిజం తెలుసుకొని యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మురళిని పోలీసులైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇక యశోధర్తో విక్కీ అయితే, మమ్మల్ని క్షమించండి సార్, పద్మావతి తను నా భార్య, కుటుంబ పోషణ కోసం మేమిద్దరం కూడా పెళ్ళి కాలేదని మీ దగ్గర అబద్ధం చెప్పి జాయిన్ అయ్యాము అని అంటూ చెప్తూ ఉంటాడు విక్కీ. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అరవింద్ని ఇంటికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళాక అప్పుడే ఇక దివ్య అయితే, అన్నయ్య వాడొచ్చి ఆ మురళీగాడు పాపని తీసుకువెళ్ళిపోయాడు అన్నయ్య అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే అరవింద పాపని తీసుకొని లోపలికి వస్తుంది. అరవింద పాపని తీసుకొని లోపలికి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య. అయితే ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక ఒక చంప దెబ్బ కొడతాడు దివ్యని. ఇన్ని రోజులు పక్కలో పామును పెట్టుకొని
మేము ఎంత తప్పు చేశామో, నీలాంటి దుర్మార్గురాల్ని క్షమించే ప్రసక్తే లేదు, నిన్ను కూడా మురళితో పాటు జైలుకి పంపిస్తాను అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఇక అరవింద్ అయితే, అవును విక్కీ, ఇలాంటి ఆడదానికి ఎంత చెప్పినా కూడా నమ్మలేదు కదా, దీనికి కూడా జైలు శిక్షే కరెక్టు అని దివ్య అయితే అంటూ ఉంటుంది అరవింద్తో. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మురళి నిజ బండారం బయటపడి మురళి అరెస్ట్ అవ్వాలని, దివ్య బండారం బయటపడాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు కూడా